హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఆయిల్ అస్సలు వాడకుండా బఠానీ ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 గంటలు బఠానీని నానబెట్టుకోవాలి. బఠానీ అలాగే ఒక పెద్ద సైజు ఆలూని 1కి 2 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసి తగినంత వాటర్ వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను కర్రీ కోసం ఆయిల్ వాడట్లేదు కాబట్టి ఈ ఉల్లిపాయల్ని కూడా ఇలా పాన్ ఫ్రై చేస్తున్నాను. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చిన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు, ఒక గుప్పెడు ఉడికించుకున్న బఠానీ వేసి దీన్నంతా పేస్ట్ లాగా చక్కగా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చి టమాటో వేసుకున్నాం కాబట్టి ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే పచ్చిదనం అంతా పోయి ఈ పేస్ట్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా ఈ పేస్ట్ అంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ కారం కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ముందుగానే ఉడికించుకున్న బఠానీని కూడా వాటర్తో సహా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని మనం రోటీ, చపాతీ, పుల్కా, పూరి ఇలా దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనకు కర్రీ కాస్త ఉడికిపోయాక కసూరి మేతి వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆయిల్ లేకుండా ఆలు బటర్ కర్రీ రెడీ అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.